నెలలన్నిటిలో పుష్యమాసం చాలా ప్రత్యేకమైనది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కనిపించే పౌర్ణమి రోజుతో ఈ మాసం మొదలవుతుంది. అందుకే దీనికి పుష్యమాసం అని పేరు. పుష్య అంటే పోషణ, శుద్ధి చేసేది అని అర్థం. ఈ మాసం శనీశ్వరుడికి చాలా ప్రీతికరం. పుష్యమి నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం. శనివారం రోజున నువ్వుల నూనెతో శనిదేవుణ్ణి పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. పుష్యమాసంలో సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసం మొదటి భాగంలో శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజిస్తే ఎంతో శుభం కలుగుతుంది. పుష్యమాసంలోనే తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ అయిన సంక్రాంతి వస్తుంది. భోగి మంటలు, రంగుల ముగ్గులు, గాలిపటాలతో ఇల్లన్నీ సందడిగా మారతాయి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. సంతానం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి పూజిస్తే స్వామివారి కృపతో సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. పుష్యమాసంలో పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలడం చాలా పుణ్యకార్యం. అలాగే పుష్య పౌర్ణమి వేదాలను నేర్చుకోవడానికి, పారాయణ చేయడానికి అత్యంత శ్రేష్టమైన రోజు. ఇది చలికాలం కాబట్టి పుష్యమాసంలో వస్త్రదానం, నువ్వుల దానం, అన్నదానం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. పుష్యమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి లౌకిక శుభకార్యాలు ఎక్కువగా చేయరు. ఇది కేవలం దైవ కార్యాలకు, జపతపాలకు మాత్రమే కేటాయించబడింది. ఇంతటి విశిష్టమైన పుష్యమాసంలో మనము దైవ కార్యాల్లో పాల్గొని పెద్దల దీవెనలు పొంది ఈ మాసం ప్రాముఖ్యతను గుర్తుంచుకుందాం.